అయిపోయింది, ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి, నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగళాలు, విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా? నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి, ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? పాయింట్ నెంబర్ 1, పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినా, ఎక్కువ కీర్తి సంపాదించినా జెలసీ, మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరీ చేసే నౌకరుండదు. వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకిరీ చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్, గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయి. ఏయ్, కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు. సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యు నో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళల తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు. అది నువ్వేం చెప్పదు, జస్ట్ విను. నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు. ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో. నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆలోచించుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించుకో. నీకిష్టమైతే రాత్రి 12 గంటలకి మీ వీధి చివర కారులో వెయిట్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదా ఆ హెల్లోనే, ఆ వెల్లోనే మగ్గిపో. ఇట్స్ అప్ టు యూ. బాయ్. అది
వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను, ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని, నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్. అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కురవక బ్యాడ్ అయిపోద్దండి. లుక్ మార్చండి బాబు. మీరే సన్నాసి, నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా? మరి? ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా? ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని. నిజమేనండోయ్, చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది, బుర్ర పుచ్చిపోద్ది. మరి ఆ. బొల్లు తెల్లారట పెట్టి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది. అమ్మలారా, అక్కలారా, ఫ్యామిలీ లేడీస్ లారా, పరువుగా కాపురం చేసుకునే దంపతులారా, రండి బాబు రండి, రండి బాబు రండి. వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, ఫ్లాష్ న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి. ఫ్లాష్ న్యూస్, వేడి వేడి న్యూస్, వేడి వేడి న్యూస్. రండి బాబు రండి, రండి బాబు రండి. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ 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 కె సత్యనారాయణ బిఏ బిఈడి హెడ్ మాస్టర్ గారి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషములకు మంచి దుర్ముహూర్తమునందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము. హెడ్ మాస్టర్ కూతురు లేచిపోయింది. హెడ్ మాస్టర్ గారి కూతురు అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాలకి మంచి దుర్ముహూర్తం లేచిపోయింది. నీ పిల్లలు లెగిసిపోయింది అన్నాను. అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. నీ పిల్లం పత్తరంగు చేత్తో సిమెంట్ గారి సూట్ కేసుతో అది క్లాస్ పెడుతూ లెగిసిపోవడం నా కళ్ళ చూశాను. మళ్ళీ అదే ఆగు, ఆగోయ్యా, ఆగు, 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 ఆగు. నువ్వెన్నిసార్లు కొట్టినా నేను అదే కొట్టుకొస్తాను. అంతెందుకు నీ ఇంట్లో పత్తరంగు చీర ఉందేమో చూడు, ఉండదు. సిమెంట్ గారి సూట్ కేసు ఉందేమో చూడు, ఉండదు. అంతెందుకు నీ పిల్ల ఉందేమో చూడు, ఉండదు. ఎందువల్ల పోయింది. పోయిందయ్యా. పోయిందంటే. చెప్తున్నాను కదా. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. లోపలికి రమ్మ తీసుకో. వాణి, వాణి, వాణి. వాణి, వాణి. పూర్ణ, అమ్మాయిది ఏమండే, ఏమండే, చూశారు కదా మొఖం లెగిసిపోయింది మరో నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమండి మాస్టరు, తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా. నానా నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడీకి ఏంటండో. బాబు, ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే
వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నీకున్నా నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకునేది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get on one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్ హాయ్. ఓకే వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే, రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరిద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకు. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్, బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదులండి, రండి. Dear press people, channel people, and well-wishers, welcome. Welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Vani. हाय मैडम, आपका लाइफ एम्बिशन क्या है? ఈ ఫీల్డ్ లో నంబర్ 1 స్థానానికి ఎదగటం. Yes, within no time she'll become number 1. नंबर 1 बनके क्या हासिल करना चाहते हैं? డబ్బు, కీర్తి. Yes. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆర్ యు మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్? లిజన్, పెళ్ళైందని చెప్తే ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉండదు. కాలేదని చెప్పు. మేడం, आपसे ही पूछ रहे हैं, आर यू मिस और मिसेस? అసలు ఆ డౌట్ మీకు ఎందుకు వచ్చింది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐ మిస్ వాణి. I'll give you more details later. Just a minute. Okay, folks, join the party. Come. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కూర్చొని మాట్లాడుకుందాం.
టైం లేదు, అవతల పార్టీ జరుగుతోంది. నేను త్వరగా వెళ్ళాలి. వాణి, నువ్వు చేసిన పని చాలా తప్పు. చెప్పకుండా రావడమేగా. చెప్తే మీరు పంపించరని వచ్చేశాను. ఇందులో తప్పే ఉంది. నువ్వు తప్పనుకోవడం లేదు, కానీ లోకం నువ్వు లేచిపోయావనుకుంటున్నారు. ఐ డోంట్ కేర్. నేను గొర్రెతోక బతుకు బ్రతకలేను. నాకు డబ్బు కావాలి, కార్లు బంగ్లాలు కావాలి. అవి సంపాదించడమే నా లక్ష్యం. అంతవరకు ఎవరిని కేర్ చేయను. అవన్నీ సంపాదించిన తర్వాత ఏం చేస్తావు? సుఖంగా బ్రతుకుతాను. ఆ సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది. అది అసలు బ్రతికే అనుకోవడం లేదు. వాణి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది. దానికి అంతుండదు, ఎప్పటికీ తృప్తి ఉండదు. అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి. అది చేతకాని వాళ్ళ అనే మాట. సరే, నీ ఇష్టం. కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా, మేమే నేను పంపిస్తాం. ఎక్కడికి? బలకటికా? వాణి, నాకు తెలుసు. ఇంటికొస్తే నన్ను కట్టుపడేస్తారు. మళ్ళీ గడప దాటనివ్వరు. వాణి, అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నిందను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల కోసమైనా. నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే, ఏమైపోతే నాకే. సరే, వాళ్ల కోసం రావద్దు. నీ ఇష్టాన్ని చంపుకుని నా కోసం కూడా రమ్మని అడగను. అపశుభం తెలియని పసివాడు, వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్. వాడసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను. చివరిసారిగా బతిమందుతున్నాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడపోతే సంతోషిస్తాను. ఇంకా మీరు వెళ్ళచ్చు. ఓకే మిస్ వాణి, జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది. అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అందదు. బాయ్, గుడ్ లక్. ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు. నేను రాను అని నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా. వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదది. వెళ్తాను మామగారు. ఎక్కడికి పెడతావయ్యా? భరించగలిగితే బతకడానికి, లేకపోతే చావడానికి. అయ్యయ్యో, అవే మాటలయ్యా. చావాల్సినంత కర్మ నీకేం పట్టింది? బతికుండాల్సినంత అవసరం మాత్రం ఏముంది అత్తయ్య? దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను. మమ్మల్ని కాదంది, వెళ్ళిపోయింది. నీకు నేను పెట్టింది సంతోషించాను, ముచ్చట పడిపోయాను. ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది, వెళ్ళిపోయింది. అని కానీ బాబు, నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా, కొడుగ్గా భావించాను. ఇంకా నువ్వున్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా. నేనెందుకు బ్రతికుండాలి అంటున్నావు? ఉండాలి, మా కోసం ఉండాలి. మేం బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి. లేదు, మీరు చస్తే చావండి, నేను పోతానంటావు. మీ ఇష్టం, మమ్మల్ని అనాథలుగా వదిలేసి వెళ్ళి. కానీ బాబు, రేపు మీ ఇద్దరం చస్తే మా శవాలు అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి టిప్పు పెట్టి వెళ్ళి. చాలు. మామగారు, నాకు తెలుసయ్యా నువ్వెందుకు వెళ్ళిపోతానంటున్నావు. ఆ పాపిష్టి దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నీచులై ఉంటారు. వీళ్ళతో ఉంటే మా పాప అనుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓవయ్యా, ఓ. మామగారు, మనసా వాచ కర్మనా చెప్తున్నాను. ఇది వరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది. ఆ గౌరవం కాదయ్యా నాకు కావలసింది. పిడికెడు ప్రేమ, రవంత అభిమానం, అచ్చాలు. అవన్నీ లేవనుకుంటున్నారు మామగారు. ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతానన్నావు? ఎందుకన్నావయ్యా? ఎందుకన్నావు? చెప్పు చెప్పు. వెళ్ళిపోవాలనుకున్నాను, ఇప్పుడు ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అనుకుంటున్నాను. బాబు,
ఇప్పుడే పాలు పెట్టానండి, బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో. బాబా ఏయ్,